ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇదనమాట పీత అయితే. మరి ఎంత పెద్దది కాదు. చూడండి మొత్తంగా అయితే మేమైతే ఇవి పట్టుకున్నాం. మేము 3 చేపలు, 3 చేపలు కాదు 2 చేపలే. ఒక చేప అయితే తప్పించుకుంది. ఇదిగోండి చేపలు అయితే చేప. మేమైతే మొత్తానికి అయితే ఇదిగోండి వంట అయితే చేసుకున్నాం. చూడండి ఎలాగ కనిపిస్తున్నాయి ఇవైతే. బాబా భలే కనిపిస్తున్నాయి ఇవైతే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే, మేమైతే ఈరోజు పీతల వేట అయితే వెళ్తాం అనమాట. పీతలు ఏ విధంగా పట్టుకుంటాం అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాం. అలాగే పీతలు పట్టడం మొదలుకొని ఏ విధంగా కూర దాన్ని వంట చేసుకుని తింటాం అనేది కూడా చూపిస్తాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మనము ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే పీతలు పట్టడానికి వెళ్ళిపోదాం. మీరు నా వెంట వచ్చండి. ఫ్రెండ్స్, మేమైతే పీతలు పట్టడానికి కొన్ని ఆయుధాలు సిద్ధం చేసుకున్నాం. ఆ ఆయుధాలు ఏంటో మీకైతే చూపిస్తాను రండి. ఫ్రెండ్స్, ఇదిగోండి వీటితోటి ఈ రోజు అయితే మేమైతే పీతలు పట్టుకుంటాం. ఏ విధంగా పట్టుకుంటాం అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాం. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే ఇంకా పని పట్టేద్దాం. ఇదిగోండి మనవాడైతే దీన్ని చూడుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా ఉంది బొక్క. దీన్ని అయితే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒకైతే పీత దగ్గరలోనే ఉంది. దీన్ని అయితే చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. మనం పీతలు పట్టుకునేటప్పుడు చాలా చూసుకొని పట్టాలి. వాటి కూరలు మన వేళ్ళకి తగిలే ఇంకంతే, అస్సలు వదలదు పట్ట అయితే. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇదనమాట పీత అయితే. మరి ఎంత పెద్దది కాదు. ఇదిగో ఓకే, దీనికైతే ఒక కూర అయితే ఉంది, ఇంకో కూర లేదు. విరిచేసే పడేస్తాను లేరా, చూడాలి. పడిపోయినట్టుంది ఇక్కడ. కొన్నిటి దగ్గర అయితే 2 ఉంటాయి ఫ్రెండ్స్ పీతలు అయితే. చూస్తున్నాను మళ్ళీ దొరుకుతాయేమో అని. అయితే బకెట్లు కడిగేస్తే పెట్టేస్తే బాగుంటుంది కదా. ఓకే, మొత్తానికి ఇక్కడైతే దొరికేసింది. ఇచ్చ కదా కుప్పినా, చాలా పెద్ద పీత అయితే మనం పట్టుకున్నాం. ఇక్కడైతే మరి ఇంకోటి దగ్గర పట్టుకున్నట్టుంది, చూద్దాం. కానీ ఎందుకు నువ్వు వదిలేస్తున్నావు? ఇక్కడైతే ఒక 2 బొక్కలు ఉన్నాయి. ఈ తాడులు విరిచేసిన వేరా? పీతలు ఎప్పుడైనా పట్టాక పొడిచిపోను నువ్వు. పట్టు. అయితే పైనుంచి పట్టుకొని వస్తున్నాం పీతలు అయితే. ఇవైతే మా పొలాలు అనమాట. ఈ పొలాల నుంచి పట్టేసి అక్కడ చివరు అక్కడ వరకు పట్టేసి మేమైతే ఇంకెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి కూడా ఒకసారి అయితే మేము పట్టుండాం. ఇవైతే మా అరటి చెట్లు ఇవి. నేనైతే ఉడిచుండాను. ఎక్కడ రాలేదు. అక్కడ పైన అయితే ఒక గెల అయితే రావడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, అలా చూపించు బ్రో. చూస్తున్నారు, అది లోన్ అనమాట. ఫస్ట్ ఆ చివరు చెట్టు అయితే వచ్చింది గెల అయితే. అదైతే ఇంకా ముదరలేదు. ఈ సంవత్సరం అయితే మేము పొలాలు ఇవి చేస్తున్నప్పుడు ఇక్కడైతే చాలా నాకు కొన్ని చేపలు అయితే దొరుకుండే. 20 వరకు దొరుకుండే నాకైతే. ఇక్కడైతే ఎవరో గట్టిగానే పట్టుకున్నట్టున్నారు పీతలు. మొత్తం పొలం గట్ట అయితే మొత్తం పాడు చేసి ఉన్నారు. సరే, మనమైతే ఇంకా అక్కడ ముందైతే చూద్దాం. ఫ్రెండ్స్, మేమైతే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా వెళ్ళిపోతాం. మొత్తం బురద అయిపోయినాం. ఇంటికి వెళ్ళేసి స్నానాలు చేసి ఇప్పుడు పట్టుకున్న పీతలు అయితే వంట చేసుకుని మేమైతే తినడం చూపిస్తాం. సరే పద. సరే ఫ్రెండ్స్, మనమైతే ఇంటికి కలుద్దాం. ముందైతే కాళ్ళు చేతులు కడిగేసుకుంటాం. కానీ ఫ్రెండ్స్, మేమైతే మొత్తానికి కాళ్ళు చేతులు అయితే కడిగేసుకున్నాం.
కాళ్ళు చేతులు అయితే కడుక్కున్నాం కానీ బట్టలు అయితే మొత్తం బురద అయితే అయిపోయాం. ఇంటికెళ్ళి అయితే స్నానాలు గిట్టాలు చేసుకోవాలా. చూడండి మొత్తంగా అయితే మేమైతే ఇవి పట్టుకున్నాం. మేము 3 చేపలు, 3 చేపలు కాదు 2 చేపలే. ఒక చేప అయితే తప్పించుకుంది. ఇదిగోండి చేపలు అయితే పీతలు అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే పట్టుకున్నాం. అంతగా ఎక్కువ అయితే పట్టుకోలేదు. కొన్ని అయితే చంపలేదు, అలాగే పెట్టేసాం. కిందవైతే చంపలేదు, అలాగే పెట్టేస్తున్నాం. ఎక్కువ పడదు మేము, కాకపోతే చాలా పట్టేసుకున్నారు కాబట్టి అంతా మొత్తం కూడా తవ్వేస్తున్నారు. మాకు దొరికినంత మేమైతే తీసుకురావడం జరుగుతుంది. సరే వీటిని అయితే మేము వంట చేసి చూపిస్తాం, ఏ విధంగా వంట చేసుకుని తింటాం అనేది చూపిస్తాం. సరే మనం అయితే వీటిని ఎలా వంట చేస్తామో ఇప్పుడైతే చూద్దాం రండి. మేమైతే ఇప్పుడు పీతల్ని వీటిని క్లీనింగ్ చేసి మేమైతే తీసుకెళ్తాం. ఇక్కడైతే మేము కడిగేసి వీటి చూసారు ఈ పైన పొరను అయితే తీసారనమాట. తిన్నాము. వీటిని అయితే ముందుగా బాగా కడిగేసి కంచంలోకి పెట్టేద్దాం. ఫ్రెండ్స్ మేమైతే పీతలు అయితే ఆ కొలైకి తీసుకెళ్ళి మొత్తం అయితే కడిగేసి తీసుకొచ్చాము. శుభ్రం కడిగేసి ఇంటికైతే తీసుకురావడం జరిగింది. ఇంకా అయితే తమ యొక్క చర్మాన్ని అయితే వేరు చేయలేదు. ఇవైతే ఈ పైన పొర అయితే తీసేయాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తీయాల్సి ఉంటుంది అనమాట. ఇదైతే తినమన్నమాట. ఇదైతే పక్కన పెట్టాలి. ఈ విధంగా ఇలా చేసి ఇదైతే ఇలా పెట్టుకోవాలి. ఇదైతే చాలా రుచిగా ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది. ఇది కూడా తినొచ్చు, కాకపోతే దీని తర్వాత క్లీనింగ్ చేసుకోవచ్చు. ముందే చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఇంకా రెండోసారి చేయడానికి ఉండదు, ఒకసారి చేస్తే అయిపోద్ది. ఇవన్నీ ఇక్కడ అయితే కనిపిస్తుంది కదా, దీన్ని అయితే ఈ విధంగా క్లీనింగ్ చేసుకోవాలి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే చూడడానికి వెరైటీగా కనిపించచ్చు కానీ బాగానే ఉంటుంది. ఈ విధంగా చేసి ఇలా అయితే పెట్టేయాలన్నమాట. ఇదిగోండి చెప్పాను కదా, ఇదైతే తీసుకోవాలి. ఈ మనకు వైట్ ఎల్లో కలర్గా కనిపిస్తుంది కదా, ఇదైతే తీసుకోవాలన్నమాట. ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా తీసేసి ఇవైతే మొత్తం ఈ విధంగా మొత్తము అయితే తొక్క అయితే ఉడిసేసుకోవాలి. దీని ఒక పై బాగా పొర అయితే. ఫ్రెండ్స్ మొత్తానికి మేమైతే వీటి పొరలన్నీ తీసి మేమైతే ఈ విధంగా చేసుకోవడం జరిగింది. ఈ విధంగా చేసుకున్న తర్వాత మేమైతే కొన్ని ఉల్లిపాయలను మిరపకాయలు కోసి ఈ విధంగా మేమైతే నూనెలో ఉడికించడం జరుగుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత మేమైతే కాసేపు ఉండాక మేమైతే ఆ ఒక పీతలను అయితే వేస్తాం అన్నమాట. ఇది బాగా ఉడికిన తర్వాత ఉల్లిపాయలు బాగా కాలిన తర్వాత మేమైతే వండుతాం అన్నమాట. ఈ విధంగా సాల్ట్ అయితే కొద్దిగా వేస్తున్నాం ముందుగానే. సాల్ట్ వేసిన తర్వాత మనమైతే కాసేపు ఒక 2 నిమిషాలు మేమైతే అలా మూత అయితే వేసి ఉంచాము. తర్వాత బాగా ఉల్లిపాయలు అయితే బాగా కాలి. ఈ విధంగా చేసిన తర్వాత మేమైతే మళ్ళీ కారం అయితే తర్వాత మళ్ళీ వేసిన తర్వాత ఈ విధంగా అయితే చేయడం జరుగుతుంది. కాసేపు ఉండి మేమైతే వాటి ముక్కలను అయితే ఇక్కడ వేసాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే సాల్ట్ అయితే ఇంకా వేస్తూనే ఉన్నాము. ముందుగానే ఆ ముక్కలకి బాగా పట్టాలన్నీ, ఎందుకంటే మేము వాటర్ చేయకుండా చేస్తాం కాబట్టి ముందుగానే చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే ఈ ఒక ముక్కలు అయితే వేసేసిన తర్వాత వాటిని బాగా కలపాలి. అంటే బాగా కలిపితే అందులోకి బాగా అవి అయితే ఆ కారం కానీ తర్వాత సాల్ట్ కానీ బాగా దూరడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. వాటిని బాగా ఈ విధంగా తిప్పిన తర్వాత కాసేపు అయితే మూత పెట్టేసి ఉంచాలన్నమాట. అప్పుడు బాగా ఉడకాలన్నమాట. ఇవి అంటే మామూలు మాంసాలను కాకుండా ఇవైతే చాలా కొద్దిగా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇవి బాగా కాలాలి, అలాగే బాగా ఉడకాలి, అప్పుడే తినడానికి ఇవైతే బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా కలిపేసిన తర్వాత మేమైతే ఒక 2 నిమిషాలు అయితే మూత అయితే పెట్టేసి ఉంటాము. ఈ విధంగా పెట్టేసిన తర్వాత అవి బాగా ఉడకాలన్నమాట. బాగా కాలిన తర్వాత మనం అయితే తినడానికి బాగుంటుంది. సరిగ్గా ఉడకకపోతే అసలు బాగోదు. ఈ విధంగా అయితే ఒక 2 నిమిషాలు కాదు కానీ ఒక 5 నిమిషాలు ఎక్కువే పెట్టుకున్నాం మేము. ఈ విధంగా పెట్టేసిన తర్వాత బాగా వెయిట్ చేసిన తర్వాత కొద్దిగా అయితే వాటర్ వేసాం మేము. మరి వాటర్ అయితే కొద్దిగా పట్టాలి కదా, పడితే అది ఉడకడానికి ఫాస్ట్గా ఉడకడానికి ఛాన్స్ ఉంటాయి అన్నమాట. అందుకని కొద్దిగా అయితే వాటర్ వేయడం జరిగింది. ఈ విధంగా వేసిన తర్వాత వీటిని అయితే మళ్ళీ ఈ విధంగా కలుపుతున్నాం. కింద మీద కలిపిన తర్వాత ఈ విధంగా అయితే ఇవైతే కొద్దిగా
ఇంకా కాసేపు ఉండాలి, ఇంకైతే అవ్వలేదు. అలా ఉంచిన తర్వాత మేము ఇంకైతే వీటిని అయితే ఇంకా తీసేస్తాం. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే మొత్తానికి అయితే ఇదిగోండి వంట అయితే చేసుకున్నాం. చూడండి ఎలాగ కనిపిస్తున్నాయి ఇవైతే. బాబా భలే కనిపిస్తున్నాయి ఇవైతే ఉన్న ముక్కలు అయితే. అయితే కొన్ని అయితే మనం అయితే తీసుకుందాం. భలే ఉన్నాయి ఇవైతే. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే మొత్తం వాటర్లో వేస్తున్నాం అన్నమాట అందరం కలిసి. పైన పైన ఎవరు తింటారా? ఆల్జిబ్రా అంటావా? మన వాళ్ళైతే ముందుగానే తినేసారనమాట. మేమైతే తర్వాత తింటున్నాం, అంటే స్నానాలు చేయడానికి అలా చేస్తూ కొద్దిగా అయితే లేట్ అయింది. ఓకే, మనమైతే కొన్ని అయితే తీసుకొని తిందాం. ఫ్రెండ్స్ చూశారు కదా, మొత్తానికి ఈ విధంగా అయితే ఈ రోజంతా పీతల వేటెళ్ళి మేము ఈ విధంగా తీసుకురావడం జరిగింది. చాలా టేస్టీగా వచ్చాయి. సరే, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.